నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే క్యాబినెట్లోను, పార్టీలోను అలజడి ఎందుకు మొదలైంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోందా? నిన్నటి దాకా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంత పెద్ద వివాదానికి దారితీశాయో మనం చూసాం. అయితే ఈ ఇష్యూలో పార్టీ నాయకత్వం ఆమెను ఒంటరిని చేస్తోంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఒక యంగ్ ఎమ్మెల్యే ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆయనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అసలు అనిరుద్ రెడ్డి ఏమన్నారు? ఎవరు తప్పు చేశారో దేవుడే చూస్తాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? రేవంత్ రెడ్డి వర్గంలో ఈ వ్యాఖ్యలు ఎలాంటి కలవరం సృష్టిస్తున్నాయి? దీని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. వీడియోని చివరి దాకా వాచ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇందులో ఉండబోతున్నాయి. కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా పరిశీలిస్తోంది. అయితే ఈ క్రమంలో అనిరుద్ రెడ్డి స్పందిస్తూ మాట్లాడిన మాటలు కొంత సంచలనంగా మారాయి. తాను మహిళలను కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడను అంటూనే ఎవరు తప్పు చేశారు అనేది పైన దేవుడు చూస్తాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అనిరుద్ రెడ్డి. అంతేకాదు, ఒక మహిళ కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతామని కామెంట్ చేయడం ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్లే కనిపిస్తున్నాయి. చూడటానికి ఇవి కేవలం ఒక మహిళా నాయకురాలికి మద్దతుగా ఇచ్చిన స్టేట్మెంట్ లాగే కనిపించవచ్చు. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం దీని అంతరార్థం వేరేలా ఉందనే చర్చ నడుస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి అధిష్టానం ఆలోచిస్తున్న సమయంలో అనిరుద్ రెడ్డి లాంటి యంగ్ లీడర్ బహిరంగంగా ఆమెకు మద్దతుగా మాట్లాడటం సాధారణ విషయం కాదు. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి సవాల్ విసిరినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అనిరుద్ రెడ్డి చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి వర్గంలో పెద్ద ఎత్తున కలవరం మొదలైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారి సంఖ్య, అంటే ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు రేవంత్ రెడ్డి వైఖరిపై, ఆయన నిర్ణయాలపై పరోక్షంగా ప్రత్యక్షంగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మొదట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి గలం విప్పడం చూసాం. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించాయి. సీనియర్ నాయకులు చిన్నారెడ్డి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే కాదు, అంతకు ముందు కూడా చాలా మంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకించారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి అయితే తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఎంతటి అసహనానికి గురయ్యారో, రాజీనామా వరకు ఎందుకు వెళ్లారో మనందరికీ కూడా తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా చేరడం ఆలోచించాల్సిన విషయమే. ఒకరి తర్వాత ఒకరు ఇలా బహిరంగంగా స్పందించడం వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? కొండా సురేఖపై గనక పార్టీ నిజంగానే ఏవైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటే ఆమెకు మద్దతుగా మరికొంతమంది నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఇక అనిరుద్ రెడ్డి కొండా సురేఖ విషయంలోనే కాదు, సొంత ప్రభుత్వంపై, పాలనపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయి. తన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం మా ప్రభుత్వంపైనే కొట్లాడుతాను, వాళ్ళని ప్రశ్నిస్తాను అని మీడియా ముందే చెప్పారు. తన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అవసరమైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు వెళ్లి మరీ కొట్లాడుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడితో ఆగలేదు ఆయన. ఒకవేళ నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుంటే ఆఖరికి దీక్షలో ఆయన కూర్చుంటానని బాంబు పేల్చారు. మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి అని తెగేసి చెప్పారు. అధికారంలో ఉన్న ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అది కూడా ప్రభుత్వం వచ్చి కొద్ది నెలలే అవుతున్న సమయంలో నిధుల కోసం సొంత ప్రభుత్వంపైనే దీక్ష చేస్తా, కొట్లాడతా అని అనడం అంటే ఏంటి? ప్రభుత్వంలో ఉన్న అధికారుల తీరుపై లేదా నిధుల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యంపై ఎమ్మెల్యేల్లో ఎంత తీవ్రమైన అసంతృప్తి ఉందో ఇది తెలియజేస్తోంది. ముఖ్యంగా జడ్చర్ల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నుంచి తగినంత సహకారం అందడం లేదనే భావన అనిరుద్ రెడ్డిలో ఉందా? అందుకే ఆయన ఈ స్థాయిలో సొంత క్యాబినెట్ ను, సీఎం డిప్యూటీ సీఎంల తీరును టార్గెట్ చేస్తున్నారా అనే కోణంలో విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత ముదిరేలా ఉన్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి వర్గం టార్గెట్ గా సొంత పార్టీకి చెందిన సీనియర్లు, యంగ్ ఎమ్మెల్యేలు ఓపెన్ గా గలం విప్పుతున్నారు. ఈ అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు రేపు నిజంగానే సొంత ప్రభుత్వంపై దీక్షలకు దిగితే అది పెను సంచలనంగా మారే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయని అనిరుద్ రెడ్డి అనడం ద్వారా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరికే సైలెంట్ గా ఉండారని, తమ హక్కుల కోసం, నియోజకవర్గ నిధుల కోసం సీఎంతో అయినా డిప్యూటీ సీఎంతో అయినా కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని పంపించారు. సో చూశారు కదా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పెను తుఫాను సృష్టిస్తున్నాయో. కొండా సురేఖకు మద్దతు నిలవడం ఒక ఎత్తైతే, నిధుల కోసం సొంత ప్రభుత్వంపైనే దీక్ష చేస్తానని చెప్పడం మరొక ఎత్తు. మరి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ, అనిరుద్ రెడ్డి ఇలా పెరుగుతున్న అసంతృప్త నేతల లిస్టు రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.